తెల్లవారి కాఫీ స్నానం అయిన తర్వాత ఇంకా ముభావంగానే ఉన్న కమలతో మెల్లగా చెప్పింది. కమల, దూరంగా ఆలోచించాలి, అతని గురించి వివరంగా తెలుసుకోవాలి అని. కమల అన్నీ విని తలెగరేస్తూ, అతని వివరాలు నాకు అనవసరం. అతను నన్ను ప్రేమించాడు, నేను అంతకన్నా ప్రేమించాను. అతనికి బోల్డంత డబ్బుంది, నాకు ఇంకేం అక్కర్లేదు. నా తల్లిదండ్రుల అనుమతి కూడా అక్కర్లేదు. కమలకి ప్రేమ పిచ్చి బాగా పట్టింది. ఇంకేం చెప్పి ప్రయోజనం లేదని గ్రహించిన సుమిత్ర, సరే అయితే వెంటనే పెళ్లి చేసుకో, అంతేగాని పెళ్లి వాయిదా వేసి ముందు స్వేచ్ఛగా తిరగడం నీకు క్షేమం కాదు. స్నేహితురాలనే గౌరవం ఉంటే నా మాటకి విలువ, లేకుంటే నీ ఇష్టం, ఇంకేం చెప్పను అనేసి ఆఫీస్కి వచ్చేసింది. పని చేస్తోంది కానీ కమల గురించి ఆలోచనలు. ఆ ఆఫీసులోనే పనిచేసే ఓ క్లర్కుకి కూతురు పుట్టిందని పార్టీ ఇస్తూ రమ్మని పిలిస్తే వెళ్ళింది. టిఫిను కాఫీ అయ్యి అతనికి అభినందనలు తెలిపి వస్తూ అనుకుంది, ఈయనకి మొదటి కూతురు కనుక ఇంత సంతోషం. మరో 4 అమ్మాయిలే పుడితే పాపం వద్దులే అనుకుంటూ ఆఫీస్ అయిన తర్వాత ఇంటికొస్తూ బస్సులో రద్దీకి విసుగు కలిగి మెల్లగా నడక ప్రారంభించింది. హలో సుమిత్రాదేవి గారు. రాజేంద్ర తెల్ల ప్యాంటు తెల్ల షర్టుతో ఎదురుగా వస్తూ సుమిత్రని పలకరించాడు. సుమిత్ర అతని ముఖంలోకి చూసింది. ఓ క్షణం. చిన్నవైన అదో వింత కాంతితో మెరుస్తున్నట్లుండే కళ్ళు ఎదుటి వాళ్ళని అయస్కాంతంలా ఆకర్షించేస్తాయి. ముఖంలోకి తదేకంగా చూస్తున్న సుమిత్రని నవ్వు ముఖంతో మళ్లీ పలకరించాడు. కొంపదీసి మీ వాళ్ళింటికి వెళ్ళి రావడంతో పాత మిత్రుల్ని మరిచినట్లున్నారు. నేను రాజేంద్రని. ఎప్పటికైనా గుర్తించారా సుమిత్ర గారు? సారీ, సుమిత్రాదేవి గారు అన్నాడు. నా పేరుకు చివర దేవి మీరెప్పుడూ తగిలిస్తుంటారు కానీ నేను వట్టి సుమిత్రనే. అలాగా, పోనివ్వండి. నా పేరు మా తాతగారిది, అంటే ఆయన పేరు రాజయ్య. అది నాకు రాజేంద్రగా స్థిరపడింది. అసలు మన వాళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువ అంటాను, కాదంటారా? ఏ విషయంలో? ప్రతి విషయంలోనూ. చూడండి, 100కి 99 వరకు దేవుళ్ళు దేవతల పేర్లు అందరికీ. ఇంకా కొందరికి పతివ్రతల పేర్లు పెడతారు. సుమిత్రలు, సావిత్రులు ఎక్కువ, కానీ మండోదరులు, ఊర్మిళలు, హిడింబిలు పేర్లు ఎక్కువగా పెట్టరేమి? అమాయకంగా చూస్తున్నట్లే ఉన్న అతని ప్రశ్నలో వ్యంగ్యం గుర్తించిన సుమిత్ర, మీ మగవాళ్ల పేర్లు అంతేగా. రాముల వారి పేర్లు ఎక్కువ, కానీ రావణాసురుడు అని ఎందరో పెట్టుకుంటున్నారు చెప్పండి. రాజేంద్ర నవ్వబోయి ఆపుకుంటూ, అలా పార్కులో కూర్చున్నాను రండి, కాఫీ తాగుదాం, అభ్యంతరం లేకపోతే. అక్కర్లేదు, పార్కుకి రావడానికి వీల్లేదు, త్వరగా వెళ్ళిపోవాలి. అలాగా, అన్నట్లు మీ కమలగారు బాగున్నారా? బాగుంది, కానీ నేను ఊరికి వెళ్ళినట్లు మీకెలా తెలుసు? ఆవిడే చెప్పారు. వెళ్ళిన పని ఏమైంది? ఏ పని? కోపం తెచ్చుకుంటూ అంది నడుస్తూనే. నాకు తెలుసు కానీ చెప్పండి. మీరు ఆహా, కమల్ గారికి చెప్పనని మాటిచ్చాను. మీ ఇద్దరి పరిచయం చాలా దూరం వచ్చిందన్నమాట. సరేగాని నేను వెళ్ళిన పని ఏమై ఉంటుందనుకుంటున్నారు? బాగుంది, ప్రశ్నకు ప్రశ్న. చెప్పండి. నిజం చెప్పమంటారా? అబద్ధం వద్దు, అతన్ని వారిస్తూ అంది. అయితే ఒట్నే తిరిగి వచ్చేసి ఉండొచ్చు. ఎందుకని? విపులంగా చెప్పాలంటే కట్న కానుకలో బేరసారాలు కుదరకపోవచ్చు, లేక ఆ అబ్బాయి నచ్చకపోవచ్చు, ఇంకా పప్పులో కాలేశారు. అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చక క్యాన్సిల్ అయింది. అసంభవం, అలా జరగundదు. ఏం, ఎందుకు జరగకూడదు? మీలాంటి అమ్మాయి నచ్చలేదని ఏ తెలివున్నవాడు వదులుకోడు. అంటే ఆ స్థానంలో నాలాంటి వాడుంటే పెళ్లి తప్పక జరిగిపోయి ఉండేది. అలాగా, మీరిలానే సంబంధం ఖాయం చేసుకుని పెళ్లి చేసుకున్నారా అనబోయి ఆగిపోయింది సుమిత్ర. అదేంటి ఏదో అనబోయి ఆగిపోయారు? ఏం లేదు, మీ ఉద్యోగం ఎలా ఉంది? మాట మారుస్తూ అంది. అది నా ఉద్యోగం ఇంకా కాందే. అంటే 6,000 అప్పు చేసి ఈ ఉద్యోగాన్ని అప్పిచ్చిన రాజేశ్వరి అక్కకి తాకట్టు పెట్టాను. ఆ బాకీ తీరితే కానీ స్వంతం కాదుగా. మీరు చెప్పింది అర్థం కాలేదు. ఇందులో అర్థమయ్యేందుకేం లేదు. డిగ్రీ ఉంది, బ్యాంకు పరీక్ష రాశాను ఇంత క్రితం 2 సార్లు, అయినా ఉద్యోగం రాలేదు. చిదంబర రహస్యం తర్వాత తెలిసింది. దక్షిణాయనం ఇవ్వలేక రాలేదని. ఈసారి ఆ దక్షిణిచ్చి ఉద్యోగం కొనుక్కున్నాను, అమ్మాయిలు మొగుళ్లను కొనుక్కున్నట్లు అంటూ నవ్వేశాడు. కానీ పేలవంగానే ఉందా నవ్వు. మీకంత అప్పు పెట్టిన రాజేశ్వరి అక్క పోనీ ఉద్యోగమే వేయించలేకపోయిందా? అయినా ఆవిడ మీ స్వంతక్కగారా? కాదు, దేశం కాదు, ఈ సమాజం ఇచ్చిన అక్క. అలా చెప్తే అర్థం కావడానికి నేనేం పోస్ట్ గ్రాడ్యుయేట్ని కాను. వీటికి డిగ్రీలు ఎందుకండి? సరే, అదో కథలండి, వింటానంటే చెప్తాను, కానీ ఇంటికి వెళ్ళిపోవాలని త్వరపడుతున్నారుగా. సుమిత్రకి ఆ రాజేశ్వరి ఎవరో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, కానీ రాజేంద్రతో మాట్లాడుతూ కూర్చోవాలని లేదు. అయినా వెనక్కి తిరిగి పార్కులోకి వచ్చి పచ్చగడ్డి మీద చతికిలబడి దగ్గరలోనే కూర్చున్న రాజేంద్రతో చెప్పండి అంది. ఏ విషయం అనేసరికి సుమిత్రకి కోపం వచ్చేసినా మింగేస్తూ, మీ రాజేశ్వరక్క విషయం, మీకు ఉద్యోగం కొనిచ్చిన భాగ్యవంతురాలి విషయం.
తెలియని అసూయ ధ్వనించింది సుమిత్ర గొంతులో. రాజేంద్ర అదేం పట్టించుకోనట్లు ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళి మిరపకాయ బజ్జీలు వేరుశనక్కాయలు తెచ్చి సగం సుమిత్రకిస్తూ తింటూ ఉండండి, నేను చెబుతూ ఉంటా అంటూ మిరపకాయ బజ్జీలు తినేసి తలెత్తి చూసి అరే తినడం లేదే అంటే అవంటే నాకు ఒళ్ళు మంట అంది అక్షరం అక్షరం నొక్కి పలుకుతూ. అలాగా, అయితే నా వేరుశనక్కాయలు మీరే తినేయండి అనేసి సుమిత్ర దగ్గరున్న మిరపకాయ బజ్జీలు తీసుకుని తినేసి కాగితం అవతల పారేసి ప్యాంటు జేబులోని స్ట్రాంగ్ పెప్పర్మెంట్ ఒకటి తీసుకుని నోట్లో వేసుకుని అమ్మయ్యా, భారం ఇప్పటికి తగ్గింది, మీకు కూడా కావాలా, తీసుకోండి సుమిత్రాదేవి గారు అంటూ ప్యాకెట్ అందించాడు. అంతవరకు అతన్ని అతని అలవాట్లని చూస్తూ ఆలోచిస్తున్న సుమిత్ర ఒక్కటి చాలు అంటూ తిరిగి ప్యాకెట్ అందించి ఇక చెప్పండి అంది వేరుశనగ పప్పులు తింటూ. రాజేంద్ర ఒక చెయ్యి కింద అంచి ఒరిగి కూర్చుని కళ్ళజోడు తీసుకుని కర్చీఫ్తో తుడుస్తూ సుమిత్రాదేవి గారు, నేప్పుడు చెప్పబోయే ప్రతి అక్షరం యథార్థం. వినడానికి కొన్ని నిజాలు వెగటుగా ఉన్న జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. ప్రతి వ్యక్తికి జీవితం వడ్డించిన విస్తరలా ఉండదండి. అసలు విషయంలోకి వస్తాను. నేను డిగ్రీ తీసుకుని ఈ ఊరొచ్చి బ్రతుకు తెరువు వెతుక్కుంటూ చెప్పుల జతలు అరిగిపోయేలా తిరుగుతున్న రోజుల్లో రోజు సరిగ్గా ఈ పార్కులోనే నిరాశగా కూలబడేవాణ్ణి. వెళ్ళిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదే అన్న బాధ, అక్కడ జరిగే అవకతవకలకు రక్తం ఉడికిపోయి అప్పుడు అక్కడున్న వాళ్ళందరినీ హతమార్చాలి అన్నంత ఆవేశం వచ్చినా ఆపుకుంటూ కాళ్ళు ఇడుచుకుంటూ ఈ పార్కులో కూలబడ్డాను. చల్లగాలికి సేద తీరుతూ రోజు సాయంత్రం 5 గంటలప్పుడు పరిసరాల్ని మరిచి కూర్చున్న నా దగ్గరికి ఓ 25-30 ఏళ్ల అందమైన అమ్మాయి పల్చటి సిల్కు చీర కట్టుకుని పమిట నిర్లక్ష్యంగా వేసుకుని కారాకిళ్ళి నములుతూ నా దగ్గరగా వచ్చి అటు ఇటు 2-3 సార్లు తిరిగినా నేను గుర్తించే స్థితిలో లేనని అర్థం చేసుకుని కాబోలు మరీ దగ్గరగా వచ్చి చాలా అసహ్యకరంగా చూస్తూ నిలబడింది. నేను అర్థం చేసుకుని ఆమె వైపు కోపంగా చూసేసరికి వెళ్ళిపోయింది. మరో 10 రోజుల తర్వాత 20 ఏళ్లమ్మాయి 2 రూపాయలు కావాలి అంది చేయి చాస్తూ. వేరుశనగ పప్పులు తింటూ కాఫీ తాగాలనే తెక్కని వదుల్చుకోవాలని ప్రయత్నిస్తున్న నాకు మరో చికాకొచ్చి ఇదివరకటి అమ్మాయేనేమో అని తలెత్తి కోపంగా చూశాను. ఆమె కాదు ఈ అమ్మాయి. ఎందుకు అన్నాను విసుగ్గా. ఆకలిగా ఉంది అంది. పనిచేసుకో అన్నాను. దొరకలేదు. నాకు దొరకలేదు అన్నాను కోపంగా. ఏంటి అంది అమాయకంగా చూస్తూ. ఉద్యోగం అన్నాను కసిగా. ఆ అమ్మాయి చాచిన చెయ్యి వెనక్కి తీసుకోలేదు. నాకు కోపం తగ్గనూ లేదు. ఆ ప్రదేశంలో నాకు ప్రతిరోజు రకరకాల భిక్షగాళ్ళు కనిపించి చేయి చాచడం అలవాటే కానీ ఈ అమ్మాయి వారందరికీ భిన్నంగా కనిపిస్తోంది. ఆ అమ్మాయి వివరాలు కనుక్కునే ఓపిక లేదు. ఎందుకంటే ఎవరిని కదిలించినా కష్టాల ఖాతా ముందు విప్పేస్తారు అనే భయం. ఆ పిల్ల కళ్ళల్లో కనిపించే ఏదో తెలియని భావానికి చెక్తుండై జేబులో ఉన్న 2 రూపాయల్ని ఆ చేతుల్లో పెట్టి పో అన్నాను. ఆ పిల్ల కళ్ళు మెరిశాయి. ఆ కాగితాన్ని గట్టిగా పట్టుకునంది. బహుశా ఈ బాకీ తీర్చలేకపోవచ్చు. అందుకే మీకు కావాలంటే ఎక్కడైనా అంది నా కళ్ళలోకి చూస్తూ. 5 నిమిషాల తర్వాత గాని ఆ అమ్మాయి చెప్పిన మాటల్లోని భావం అర్థం కాలేదు. అయ్యేసరికి అసహ్యం ముంచుకొచ్చింది. ఛీ అని ఉరిమి చూశాను. ఆ పిల్ల భయపడి త్వరగా వెళ్ళిపోతూనే వెనక్కి చూసింది ఓసారి. నాకు ఆవేశం వస్తోంది. చివాలన లేచన్నాను. ఇదిగో నీ పేరేంటో నాకు తెలీదు, కానీ ఈ బాకీ తీర్చడానికి అంటూ మళ్ళీ రాకు. వచ్చావా జాగ్రత్త. నీకు ఊరికే ఇచ్చాను పో అని అరిచాను. ఆ అమ్మాయి క్షణం ఆగి అంతా విని వెళ్ళిపోయింది. నా తల వేడెక్కిపోయింది. ఆ తర్వాత రకరకాల ఉద్యోగాలు చేశాను. ప్రైవేటు కంపెనీల్లో నెల రోజులే ఉంది ఓ ఉద్యోగం. 10 రోజులుంది మరో ఉద్యోగం. అసలు ఈనాటి సాంఘిక పరిస్థితి ఈ మధ్యనే పూర్తిగా అర్థం చేసుకోగలిగాను. స్థిరం లేని ఉద్యోగాలు చేస్తూనే మంచి ఉద్యోగానికి ప్రయత్నిస్తూ సతమతమవుతుండగానే 2 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. బ్యాంకు ఇంటర్వ్యూలు, పరీక్షలు వగేరా. ఒకరోజు 130 రూపాయల ఉద్యోగానికి ఆశపడ్డా, అది పోయి నిరాశతో కాళ్ళిడుచుకుంటూ రూమ్కొస్తూ ఉండగా ఓ తెల్ల ఫియట్ సర్రున దూసుకొచ్చి నా పక్కనే ఆగింది. హడలిపోయాను. దాని కింద పడిపోయాను అనుకుని. అసలే కోపంగా ఉన్న నాకు మరీ పిచ్చికోపం వచ్చింది. ఆగిన కారులో ఉన్న డ్రైవర్ మీదకి వెళ్లి నన్ను వెనక సీట్లో కూర్చున్న అందమైన అమ్మాయి చేయి చాచి గట్టిగా పట్టుకోవడంతో విస్తుపోయి తల తిప్పి చూశాను. తెల్ల ఫారెన్ నైలాక్స్ చీర మీద అందంగా కుట్టిన ఎంబ్రాయిడరీ మెరిసిపోతోంది. తెల్ల జాకెట్టు, మెడలో ముత్యాల హారం, చేతులకు ముత్యాల గాజులు, వేలికి ముత్యపు టొంగరం, తలలో తెల్లటి మల్లెలు. ఆ ముఖాన్ని ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది. కానీ ఇలా కారు నగలు ఉన్న అమ్మాయి నాకెవరూ పరిచయం లేదు అన్నది యథార్థం. ఆమె ముఖంలోకి చూస్తూనే చెయ్యి వెనక్కి లాక్కుంటుంటే వదలకుండా గుర్తించలేదు అంది నవ్వుతూ. అన్నాను.
బహుశా తనే పొరబడి ఉండొచ్చు అనుకుంటూ. లేదు అంది దృఢంగా. నా పేరు రాజేంద్ర. మీరు కావాలనుకున్న వారు మరొకరు కావచ్చు. పేరు ఇంతవరకు తెలీదనుకోండి. కానీ నేను వెతికేది మీకోసమే అంది. నా కోసం వెతుకుతున్నారా అంటే? మా ఇంటికి రండి చెప్తాను. ఆమె అలా అంటుంటే డ్రైవరు డోరు తెరిచి పట్టుకున్నాడు. ఆ కారు వెనక సీట్లో మరెవరూ లేరు, ముందు లేరు. క్షమించండి, నాకు తెలియని వాళ్ళ ఇంటికి రాలేను. మీకు తెలుసు, కానీ మరిచిపోయి ఉండొచ్చు. ఆహా, నాకు పరిచయం అయితే మరిచిపోవడం అసంభవం. సరే, నేను గుర్తు చేస్తాను. ఇక్కడ కాదు, ఇంటి దగ్గర. కారెక్కండి. నేను తల అడ్డంగా ఊపాను. ఆ అమ్మాయి లాభం లేదని కాబోలు మెల్లగా అంది. నేను రాజేశ్వరిని అని. రాజేశ్వరా? నా మెదడు తీవ్రంగా పనిచేస్తోంది. కళ్ళు ఆ అమ్మాయిని పరీక్షగా చూస్తున్నాయి. ఎవరెవరి ముఖాలో సినిమా రీళ్లు అలా తిరుగుతున్నాయి. ఆకరుణ పార్కులోని దృశ్యం గుర్తుకొచ్చింది. కాని ఆశ్చర్యం ముంచుకొచ్చింది. ఆ రాజేశ్వరా, ఈ రాజేశ్వరి! నాకు తెలియకుండానే వెలువడ్డాయి ఈ మాటలు. ఇంకా ఆ అమ్మాయి నా చేతిని బలవంతంగా లాగి తన పక్కనే కూర్చోబెట్టుకుంది. కారు కదిలి ముందుకు దూసుకుపోయింది. అంటూ ఆగి సుమిత్ర చాలా శ్రద్ధగా విన్న గ్రహించి ఇంకా చెప్పుకుపోతున్నాడు. ఆ తర్వాత అంతా మామూలుగా జరిగేదేలేండి. పెద్ద మేడ, బోళ్లంత డబ్బు, నౌకర్లు వగేరా. 2 సంవత్సరాల్లో ఇంత సంపదని ఎలా పోగు చేసుకుందో ఇప్పటికీ ఆశ్చర్యమే. అన్నట్లు తన బాకీ ₹2 2,000 తెచ్చి నాకిచ్చి తీసుకోమంది. ఆ డబ్బుతో చాలా అవసరం ఉంది, కానీ తీసుకోబుద్ధి కాలేదు. ఆ సంపద ఎలా వచ్చిందో ఆమె చెప్పకుండానే అర్థమైన నాకు ఆ ఇంట్లో అరకప్పు కాఫీ తాగబుద్ధి కాలేదు. వెంటనే లేచేశాను. రాజేశ్వరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా చేతులు పట్టుకుని మరీ మరీ ప్రార్థించింది. తన దగ్గర చాలా డబ్బుందని, నాకు అవసరమైతే తీసుకోమని, తను ఎంతో కష్టంలో ఇచ్చిన ఆ ₹2 2 లక్షల విలువ కలవని అని అనిపిస్తూ ఉంటుందని కృతజ్ఞతని మరీ మరీ చెప్పింది. మీకు ఏ అవసరం వచ్చినా నా సహాయం ఉంటుంది రాజేంద్ర గారు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళండి అని అంది. నేను ఇంటికొచ్చేశాను. తర్వాత చాలా రోజుల వరకు ఆ ఇంటికి వెళ్ళలేదు. అసలు అక్కడికి వెళ్ళవలసిన అవసరం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ ఉద్యోగాన్వేషణలో విసిగి వేసారి చాలా అలసిపోయాను. 6,000 ఇస్తే బ్యాంకు జాబ్. అన్ని అర్హతలు ఉన్నా డబ్బు లేక పోయిన అవకాశాల్ని గుర్తు చేసుకుని ఆదర్శాన్ని చెత్తబుట్టలో పారేస్తే అన్న ఆలోచనతో రాజేశ్వరి ఇంటికి వెళ్ళాను. కానీ విషయం చెప్పడానికి మనసు ఎదురు తిరిగింది. అంతరాత్మ ఆగ్రహించింది. అందుకే తిరిగి ఇల్లు చేరాను. ఏదో తప్పు చేయబోయి తప్పించుకున్నాననే తృప్తితో హాయిగా గాలి పీల్చుకున్నాను. అయితే ఈ విషయాలన్నీ వివరిస్తూ మా తాతయ్యకి ఉత్తరం రాశాను. మీ తాతయ్య? ఆయనెవరు? ఆయన చిన్నతాతగారే అయినా నాకు అతి ముఖ్యుడు. నాకు ఏ సలహా కావలసినా ఆయనదే తీసుకుంటాను. ఇది తెలుసుకుని ఆయన తన స్నేహితులతో రికమెండ్ చేయించారు. అలా వచ్చింది ఉద్యోగం. కానీ తర్వాత మా చెల్లాయి పెళ్లికి ఓ ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నాను. ఆ అప్పు ఇప్పటికి తీరిపోయింది. అమ్మయ్య, రుణ విముక్తుణ్ణి అయ్యానని సంతోషంగా ఉంది. రాజేంద్ర హాయిగా గాలి పీల్చుకుంటూ అన్నాడు. సుమిత్రకి నవ్వు కోపం వస్తున్నాయి. అతన్ని ఆట పట్టించాలని చిన్నగా నవ్వుతూ, ఇంతకీ ఈ కష్టసుఖాలన్నీ నాకెందుకు చెప్పినట్టు అనగానే రాజేంద్ర ముఖం ఎర్రగా కందిపోయింది. ప్యాంటు జేబులోని కర్చీఫ్ తీసుకుని ముఖం తుడుచుకుంటూ, క్షమించండి సుమిత్రాదేవి గారు. ఎంత నిబ్బరంగల మనుషులకైనా ఒక్కొక్కప్పుడు మనసు ఆ దోల అయిపోయి అటు ఇటు పరుగులు తీస్తుంది. అందులోనూ ఆత్మీయుల దగ్గర అదుపు తప్పుతుంది. ఇది బలహీనతే కావచ్చు. మీకు విసుగు కలిగించినందుకు సారీ అంటూ రాజేంద్ర ముఖం చిన్నబుచ్చుకుని లేచేశాడు. సుమిత్రకి జాలేసింది. ఛీ, తప్పుగా మాట్లాడాను. పాపం అతని అభిమానం దెబ్బతింది అనుకుని పైకి, ఆహా అదేం లేదు, ఎవరికైనా మనసులోని బాధని భరించలేనప్పుడు తరచుగా ఇలా జరుగుతూనే ఉంటుందిలేండి అన్న తర్వాత గాని రాజేంద్ర ముఖం మామూలుగా కాలేదు. మీకు తల్లిదండ్రులు లేరా అంది. లేరు, కానీ ఒక్కగానొక్క చెల్లాయికి పెళ్లి జరిపించేశాను. ఆమె హాయిగా సంసారం చేసుకుంటోంది. ఇంకా నాకు చింతలేదు. మా తాతయ్య ఓల్డ్ స్టూడెంట్ సాయం చేసి నన్ను నిరుద్యోగాల నుంచి రక్షించాడు. ఇప్పుడింకా నాకు దిగుల్లేదు అని వాచ్ చూసుకుని వెళ్ళొస్తానండి అంటూ వెళ్ళిపోయాడు. అలిసిపోయి ఆఫీసు నుంచి ఇల్లు చేరిన సుమిత్రకి తలుపు తీయగానే పోస్ట్ మ్యాన్ పాడేసిపోయిన కవర్ కనిపించి ఆతృతగా అందుకుని తన అడ్రస్ చూసుకుని తల్లి దస్తూరి గుర్తించి ఆశ్చర్యపోతూ కవర్ చించింది. పార్వతమ్మ సామాన్యంగా రాయదు, కొడుకు చేత రాయిస్తుంది. కానీ ఈరోజు అమ్మ రాసిన ఉత్తరం. సుమిత్ర మనసులో ఏవేవో ఆలోచనలు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఉత్తరం చదవడం మొదలుపెట్టింది. చిరంజీవి సుమిత్రకి అమ్మ ఆశీస్సులు. సూర్యం వ్యాపారం జాగ్రత్తగానే చేసుకుంటున్నాడు. పెట్టుబడి తక్కువ గనుక లాభాలు అంతంత మాత్రమే అనుకో. ఏమైనా పర్వాలేదు. విజయవాడ వరకు చెల్లాయినిస్తాం. 4,000 కట్నం ఇస్తాం. పెళ్లి మాత్రం చాలా సింపుల్గా చేస్తాం అని కబురు పంపాను.
వారొచ్చి పిల్లని చూసి అన్నింటికీ సరేనని ఆడపడుచు లాంఛనాలు, అప్పగింతలు, బట్టలు అంటూ మరో 1000 వరకు లెక్క చెప్పారు. మనకిది బరువే అయినా సరే అన్నాను. మరి మీ నాన్న మాత్రం బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ కూర్చున్నారు. అయినా పట్టించుకోలేదు నేను. వారికి చెప్పాను, పెద్దమ్మాయికి త్వరలో సెటిల్ చేసుకుని ఇద్దరికీ కలిపి చేస్తామని. సరే అన్నారు. పెళ్ళికొడుక్కి మాత్రం పిల్ల నచ్చింది. కానీ ఉద్యోగం చేసుకునేదైతే బాగుండేది అని సనుగుతున్నాడట. అప్పుడు సూర్యనారాయణ పంతులు గారు, పెళ్ళైన తర్వాత నువ్వు ప్రయత్నించుకుని ఉద్యోగం వేయించుకో. హైస్కూల్ చదువు పూర్తి చేసిన పిల్లేగా అన్నారు. అతను సరే అన్నట్టు తల ఊపాడు. ఇవన్నీ సరే. ఇల్లు బేరం పెట్టద్దన్నావు. మరి నీ పెళ్లి ఖర్చు, కట్నం ఎలాగమ్మా? ఎలాగైనా సరే ఒకే నెలలో మీ ఇద్దరి పెళ్ళిళ్ళు జరగాలన్నదే నా ఆరాటం. ఇవన్నీ సరే. నీ క్షేమం రాయి. నీ స్నేహితురాలు కమలని అడిగానని చెప్పు. మరో విషయం, మీ నాన్న ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆయనే వస్తారులే అని ఈ రోజు వరకు ఎదురు చూశాను. కానీ రాలేదు. నాన్న ఇలా వెళ్ళినందుకు నువ్వేం దిగులు పడకు. ఎందుకంటే ఆయనకి బయట ప్రపంచంలో సుఖం ఊరికే దొరకదని తెలీదు. తెల్లవారక ముందు కాఫీ, స్నానానికి వేడినీళ్లు, రుచిగా భోజనం వగేరా బయట ఎవరు పెడతారు? ఈ మధ్య తరచుగా సన్యాసుల్లో కలిసిపోతాను అనేవారు. అయితే సన్యసించడం అంటే ఎంత కష్టమో తెలుసుకున్న రోజున ఈ ఇల్లుని, ఇల్లాల్ని వెతుకుంటూ వచ్చేస్తారనే ధైర్యంతో ఉన్నాను. నువ్వు దిగులు పడకమ్మా. ఇలా బయటికి వెళ్లడం ఒకందుకు మంచిదే. కొందరి విలువలు తెలియడానికి అవకాశం దొరుకుతుంది కనుక. తిరిగొచ్చినప్పుడు మనసు కాస్తైనా మారుతుందన్న ఆశ. ఈ ఆశతోనే నిబ్బరంగా ఉన్నాను. వెంటనే ఉత్తరం రాయి. నీ దగ్గరికి నాన్న గనకొస్తే వెంటనే ఇంటికి పంపేసేయ్. ఇక్కడికొస్తే నీకు ఉత్తరం రాస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇట్లు అమ్మ. సుమిత్ర తల గిరున తిరిగిపోతున్నట్లే ఉంది. ఉత్తరంలోని విషయానికి, నాన్న అసలు ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణమేమిటి? ఏం చేయాలని వెళ్లారు? అహంభావంతో అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఎక్కడికి వెళ్లారో, ఏం అవస్థ పడుతున్నారో భగవాన్. అమ్మకి నేను ధైర్యం చెప్పాల్సిన పనిలేదు. ఆవిడే నన్ను అధైర్యపడద్దు అని రాసింది. సుమిత్రకి తల్లి ధైర్యం, ఆశ్చర్యం, ఆనందమూ కలిగించింది. మరోవైపు తండ్రి కోసం బాధగాను ఉంది. అసలు ఆయన మాట కాదని నేను నొప్పించానని తన మీద తనే విసుకుంది. తలనొప్పితో కుర్చీలో అలాగే పడుకునుండిపోయింది. కాస్త టీ ఇచ్చే దిక్కు కూడా లేదు. ఇంటికొస్తే కమల ఏమైందో, ఎక్కడ తిరుగుతుందో అర్థమే కావడం లేదు. ఈ రోజు ఉదయం చాలా హుషారుగా వెళ్ళింది ఆఫీస్కి అని. కానీ ఎందుకో నమ్మబుద్ధి కాలేదు. ఎవరి కర్మకి వారే కర్తలు అనుకున్న సుమిత్రకి శాంతి కలగలేదు. చీకటి పడినా రూంలో లైటు వేసుకోవాలనిపించలేదు. సుమిత్రక, చీకట్లో కూర్చున్నావేం అంటూ చక్రవర్తొచ్చి సినిమా కబుర్లు మొదలుపెట్టాడు. కొత్త సినిమాలో హీరో ఏ రకం డ్రెస్సులు వేసుకున్నాడో, అవి ఎంత బాగున్నాయో, అలాంటివి కుట్టించుకుని వేసుకుంటే ఎంత బాగుంటుందో వర్ణించి చెబుతూ, అలా ఉన్నావేమక్క, తలనొప్పా? కాఫీ తాగలేదా? పోనీ నేను కాచివనా అంటూ 5 నిమిషాల్లో రెడీ చేసి తెచ్చి, తాగక్క అంటూ ఇచ్చాడు. నువ్వు తాగు అన్నా అతను తాగలేదు. వద్దక్క, అమ్మ టిఫిను, టీ ఇచ్చిందిప్పుడే అంటూ ఏవేవో కబుర్లు చెబుతుండగా కమల కాళ్ళు ఇడుచుకుంటూ వచ్చి హ్యాండ్ బ్యాగ్ ఓ పక్కన గిరాటు కొట్టి చాప మీద బోర్లా పడిపోయింది. ఏమైంది అని అడుగుతూనే ఉంది సుమిత్ర. పనుంది, వెళ్ళొస్తానక్క అని చక్రవర్తి వెళ్ళిపోయాడు. కమల నల్లరాయిలా బిగుసుకుపోయి జవాబు చెప్పకపోయేసరికి సుమిత్రకి చిరెత్తుకొచ్చింది. అయినా శాంతం తెచ్చుకుని, కమల, ఏం జరిగిందో చెప్పు త్వరగా. నువ్వు అన్నంతా అయింది. ఏ విషయంలో? ధర్మారావు ఏం చేశాడు? ఆతృతగా అడిగింది. ముత్యాల నెక్లెస్ చేయించానని ఆశపెట్టి ఇదిగో అని చూపించి ఆఖరికి అన్నాడు. చెప్పు. సుమిత్రని నా దగ్గర తీసుకొస్తే ఈ నెక్లెస్ నీకిస్తా అన్నాడు. సుమిత్ర ముఖం ఎర్రగా కందిపోయింది. కళ్ళు ఎర్రబడిపోయాయి. ఆ ముఖాన్ని చూసి ఆగిపోయింది కమల. చెప్పెట్టు కొట్టాలి ఎదవని ఊగిపోతూ ఆవేశంగా అంది. ఆ పని చేసొచ్చాను. నిజంగా? కమల చెయ్యి చటుక్కున తీసుకుని నిజంగా అంది. కాని కమలకి కన్నీళ్లు ఆగలేదు. సుమిత్ర, నీ మాట విన్నందుకు శాస్తి బాగా అయింది. మరెప్పుడూ ఇలా నమ్మను. వాడి మాటలన్నీ నిజమనుకున్నాను. మొదట నన్ను పెళ్లి చేసుకుంటానని, తర్వాత నువ్వు కావాలి అన్న ఆ చండాళ్ళు ముఖం జన్మలో చూడను. వెక్కి వెక్కి ఏడుస్తోంది కమల. సుమిత్ర అనునయంగా దగ్గరకు తీసుకుని, పోనివ్వు, సమయం మెంచకుండా తెలుసుకున్నావు. ఇది ఒకందుకు మంచిదే. సుమిత్ర, ధర్మారావుతో పెళ్లి సెటిల్ అయిందని చాలా మందితో చెప్పాను. రేపట్నుంచి ఏ ముఖం పెట్టుకుని తిరగను? ఆఫీసు నుంచి సరాసరి ఇంటికి రాబుద్ది కాలేదు. ఆఫీసులో పని యాంత్రికంగా చేసింది. కానీ మనసులో చెప్పలేనంత అశాంతిగా ఉంది. అప్పుడే తండ్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయి 3 నెలలు దాటిపోయింది. తల్లి అందరం క్షేమంగానే ఉన్నాం అని ఉత్తరాలు రాస్తున్నా సుమిత్రకి శాంతి లేదు. నేను నాన్న మాటకు ఎదురు చెప్పకుండా ఉంటే ఇలా ఇల్లు వదిలి వెళ్ళి ఉండేవారు కారేమో అనే బాధ నిలువున దహిస్తోంది.
ఈ అశాంతిలో అన్నం సహించక బాగా చిక్కిపోయింది సుమిత్ర. రాజేంద్ర అప్పుడప్పుడు కనిపించినా ఎక్కువసేపు మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నాడు. అతని మనసు ఎందుకో గాయపడింది. అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈసారి అతను కనిపిస్తే సారీ చెప్పాలి అనుకుంది. కానీ రాజేంద్ర కనిపించడం లేదు. సుమిత్ర పార్కులో 8 గంటల వరకు కూర్చుని తర్వాత ఇంటికి చేరింది. కమల ఈ మధ్య చాలా బుద్ధిమంతురాలైపోయింది. సుమిత్రని చూడగానే లేచి భోంచేసేద్దాం, బట్టలు మార్చుకురా సుమిత్ర అని ఇద్దరికీ వడ్డించేసింది. ఇద్దరి భోజనాలు అయ్యాయి. కమల పడుకున్న వెంటనే గుర్రుపెట్టి నిద్రపోయింది. సుమిత్రకి నిద్రొచ్చేలా లేదు. సుమిత్ర ఆలోచనలు ఎటెటో తిరిగి పినతండ్రి డైరీ వైపు తిరిగాయి. చటుక్కున లేచి పెట్టెలో అడుగును దాచిన డైరీ తీసి అంత క్రితం వరకు చదివింది వదిలి మిగతాది చదవడం మొదలుపెట్టింది. అంత క్రితం అన్నయ్య దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం అందించింది సుమతి. అన్నయ్య ఉత్తరంలో సుమిత్ర పెళ్లి ఎలా చేయడం అన్న విషయం గురించే రాశాడు. మిగతా పిల్లలు సరిగ్గా చదవడం లేదు, వీళ్ళందరినీ ఎలా దారిలో పెట్టాలో తెలియడం లేదు అని రాశాడు. నా మనసులో అప్పటికప్పుడే అన్నయ్య దగ్గరికి రెక్కలు కట్టుకుని రావాలని అనిపిస్తోంది. కానీ సుమిత్ర కళ్యాణం హుండీ ఇంకా నిండలేదు. కనీసం 3,000 చేసి అది తీసుకుని అన్నయ్య దగ్గరికి వెళతాను. వదింతో ఇదిగో నీ చెల్లెలు సుమతి అని పరిచయం చేస్తాను. సుమిత్ర పెళ్లి ఎలాగోలా జరిగితే కొన్నాళ్లైనా అన్నయ్యకి మనశ్శాంతి కలుగుతుంది అనుకుని ఈవాళే అన్నయ్యకి ఉత్తరం రాశాను, ఆధారపడద్దు అని. సుమిత్ర డైరీ చదవడం ఆపి, అబ్బా చిన్నాని ఎంత మంచివాడు, అసలు ఎంత మంచి మనసు అయింది అనుకుంటూ డైరీ పేజీలు తిప్పింది. హరికృష్ణ ఆ తర్వాత మళ్ళీ ఏమీ రాయలేనట్లుంది. అయితే ఆఖరున మరో 2 పేజీలు మాత్రం రాసినట్లు కనిపించి చదవడం మొదలుపెట్టింది సుమిత్ర. అసలే ఆరోగ్యం బాగలేదు, డ్రామా కంపెనీ పరిస్థితులు బాగలేవు. ఇలాంటి పరిస్థితుల్లో రమణి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. తను అమెరికా వెళ్ళిపోతున్నానని, అక్కడే స్థిరపడిపోవాలని ఉందని రాసింది. రమణి ఇంక ఉత్తరాలు రాయదని తెలుసు. అయినా ఆ చెల్లాయి కోసం మనసు అప్పుడప్పుడు బాధపడుతూనే ఉంటుంది. రమణి చెప్పినట్లు ఎవరి జీవితం వారిదే కాబోలు. ఆ జీవితాల్లోని మంచి చెడ్డలకి వారే బాధ్యులు కాబోలు. ఇక ఆలోచించే ఓపిక లేదు. సుమతి శాంతమూర్తిలా ఇల్లు దిద్దుకుంటూ, నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, నా అనారోగ్యాన్ని గురించి భయపడుతూ పైకి నాకు ధైర్యం చెబుతోంది. నన్ను జీవితపు ఆఖరి గడియల్లో నిలదీసి ప్రశ్నిస్తోంది ఒకటే, సుమతికి అన్యాయం చేయలేదు కదా, నేను చేయను, కానీ భగవంతుడే చేస్తే ఇంతేక మరేం లేదు. డైరీ చదవడం పూర్తయిపోయాక సుమిత్ర కళ్ళ నుండి 2 కన్నీటి బిందువులు జారి కింద పడ్డాయి. బహుశా చిన్నాన్న ఆ తర్వాత ఎక్కువ కాలం బ్రతకలేదు, అంతా అయి ఉంటుంది అనుకుంటూ డైరీ పెట్టెలో దాచి పక్క మీద వాలిపోయింది. ఆ డైరీలోని విషయాలే గుర్తుకొస్తున్నాయి. కమల, సుమిత్ర కలిసి సినిమాకి బయలుదేరారు. రూముకి తాళం వేయబోతుంటే కమల పాత ఫ్రెండ్ మేరీ రిక్షా దిగి లోపలికి రావడంతో స్నేహితురాలిద్దరూ మళ్ళీ తాళం తీసి లోపలికొచ్చి మేరీని ఆహ్వానిస్తూ, సుమిత్ర, ఈ అమ్మాయి మేరీ అంటూ సుమిత్రకి మేరీని పరిచయం చేసింది. మేరీ కాసేపు కబుర్లు చెప్పి హ్యాండ్ బ్యాగ్ తెరిచి వెడ్డింగ్ కార్డు ఇచ్చి, మ్యారేజ్ ఈ ఊళ్ళోనే కనుక తప్పక రమ్మని చెప్పింది. కమల కార్డు చదివి, అరే మేరీ, నువ్వు రాజేంద్రని చేసుకుంటావని అనుకున్నావు అంది. మేరీ ముఖం కందిపోయింది కోపంతో. కొన్నాళ్ళు ఒకే చోట పనిచేశాం, కొన్నాళ్ళు స్నేహంగా ఉన్నాం, నేనే పెళ్లి చేసుకుందామని అడిగాను. అందుకు అతను పెద్ద అబద్ధం ఆడేశాడు. తనకి పెళ్ళైపోయిందని, ఒక పాపని, తనుండే ఇంటి అడ్రస్కొచ్చి కనుక్కోమని చెప్పాడు. 1-2 సార్లు పాపని తీసుకువెళ్తుంటే చూశాను. నిజమే కాబోలు, పెళ్లి జరిగిపోయింది కాబోలు. నేను పొరబడ్డాను అనుకుని అతని విషయం వదిలేశాను. ఆ తర్వాత ఆ ఉద్యోగము వదిలేశాను. సుమిత్రకి ఈ సంభాషణ విసుగ్గా ఉంది. కమల మేరీని అంతలో వదిలేయలేదు. మళ్ళీ సంభాషణ పొడిగిస్తూ, అయితే రాజేంద్ర గారికి ఒక అమ్మాయి కూడా అన్నమాట అంది ఆశ్చర్యం నటిస్తూ. కాదు, అతను చెప్పిందంతా పచ్చి అబద్ధమని ఆ తర్వాత తెలిసింది. అతను ఓ ఫ్రెండ్ ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాడట. పెళ్లి సంబంధాలొచ్చినా అమ్మాయిలు లవ్ చేసి వెంటబడినా వాళ్ళని వదిలించుకోవడానికి ఏదో ఎత్తు వేస్తాడంతే. అతనికి పెళ్లి కాలేదు. ఆ నోరు తెరిచింది కమల. సుమిత్ర గుండె వేగంగా కొట్టుకుంది. మరి నువ్వు అతన్ని అబద్ధం ఎందుకు చెప్పావని అడగలేదు? అడిగాను, 4 కడిగాను. నువ్వు తప్ప ఈ ప్రపంచంలో మగాడలేడా, ఇదిగో నా పెళ్లి సెటిల్ అయింది రావయ్యా అని చెప్పి మరీ వచ్చాను అంటూ ఇక టైం అయిపోయిందని లేచి వెళ్ళిపోతూ మరోసారి చెప్పింది పెళ్లికి తప్పక రమ్మని. కమల హుషారుగా వచ్చి సుమిత్రని అమాంతం వాటేసుకుని గిరగిరా తిప్పేస్తుంటే, అబ్బా వదులు, కళ్ళు తిరుగుతున్నాయి అని గోల పెట్టిన తర్వాత గానీ వదల్లేదు. సుమిత్ర కోపంగా చూస్తూ, ఎందుకెంత సంతోషం అంది. ఎందుకో ఇప్పుడు చెప్పను, పద గ్రాండ్గా పార్టీ ఇద్దుగాని. నీ చేత ఇవాళ చాలా వదిలించేస్తాను. అబ్బా మేరీ ఎంత మంచి వార్త చెప్పి వెళ్ళింది. కమల రూము తాళం వేసి సుమిత్ర చేయి పట్టుకుని బరబరా లాక్కు వెళ్ళి, ఇవాళ చస్తే బస్సులో రాను, ఆటో పిలు అంది రోడ్డు మీద నిలిచిపోయి.
ఇద్దరూ ఊరంతా తిరిగి సాయంత్రం ఇంటికొచ్చారు. పక్క మీద వాలిన సుమిత్రకి రాజేంద్ర ఆలోచనలే. అసలు అతని వివరాలు తెలుసుకోలేదు. అతను చాలా మంచివాడనిపిస్తోంది. ఎందువల్లనో తెలీదు. అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడా ఏమో. సుమిత్రకి తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. లక్ష్మిని చేసుకునేందుకు వాళ్ళు ఇష్టపడ్డారని, ఇల్లు బేరం కుదిరిందని. కానీ నీకు కూడా వరుణ్ణి వెతికి ఖాయం చేసుకుని అడ్వాన్స్ తీసుకుంటాను, లేకుంటే డబ్బు ఖర్చయిపోతుంది అని రాసింది. 2 సంబంధాలున్నాయి కనుక సెలవు పెట్టొచ్చాయి. ఇందులో ఒకటి ఖాయమయ్యేలా ఉంది. సూర్యనారాయణ మాస్టారి తాలూకా చుట్టాలట కనుక తప్పక రమ్మని మరీ మరీ రాసింది పార్వతమ్మ. సుమిత్రకేం రాయాలో తెలియలేదు. కమల తను తీవ్రంగా ఆలోచించి ప్రస్తుతానికి లక్ష్మి పెళ్లి ఒకటి కానిచేయమని రాసేసింది. ఈ ఉత్తరానికి పార్వతం దగ్గర నుంచి తిరుగుటాపాలో వచ్చేసింది ఉత్తరం. నీకంత తెలివిలేదే సుమిత్ర. పెద్ద పిల్లవు నువ్వు. నీకు కాకుండా లక్ష్మికి పెళ్లి చేస్తే ఇంక నీకు ఈ జన్మకి పెళ్లి చేయగలమా మేము? అలా వీల్లేదు. ఎన్ని విషయాలని ఉత్తరాల్లో రాయను, వెంటనే వచ్చాయి. నేనిక్కడ నీకోసం ఎదురు చూస్తున్నాను అన్నట్లు మీ నాన్నగారు ఇప్పుడే వచ్చారు. పూర్తిగా ఆరోగ్యం చెడిపోయింది. కళ్ళల్లో ప్రాణాలున్నాయి. ఏది ఏమైనా నాన్నగారు ఇల్లు చేరారు. నాకు ఏ పని చెయ్యాలన్నా ఇంకా పర్లేదు. ఏనుగంత బలం వచ్చింది. భగవంతుడు దయతలిస్తే 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు సవ్యంగా జరిగిపోతాయని అనుకుంటున్నాను అంటూ రాసిన ఉత్తరం చదివేసరికి సుమిత్ర ప్రాణం కొంత కుదుట పడింది. నాన్నింటికొచ్చేశారు, పర్లేదు. కానీ పెళ్లి సంబంధాలంటూ అమ్మ ప్రాణం తీస్తోంది అని విసుక్కుంది. ఆఫీసు వదిలిన తర్వాత కాఫీ అయినా తాగాలనుకుంటూ హోటల్ వైపుగా నడుస్తోంది. ఇంతలో వెనక నుంచి హల్లో సుమిత్రాదేవి గారు అన్న రాజేంద్ర గొంతు విని వెనక్కి తిరిగి చూసింది. బహుకాల దర్శనం అంది అతన్ని పరీక్షగా చూస్తూ. ఈ మధ్య పడక వేశానండి జ్వరంతో. వారం క్రితమే డ్యూటీలో జాయిన్ అయ్యాను. అప్పట్నుంచి మీకోసం ప్రతిరోజు వెతుకుతూనే ఉన్నాను. కానీ ఇవాళ కనిపించారు అంటూ నవ్వాడు. అరే నాకు తెలీదు అంది నొచ్చుకుంటూ. మీకెలా తెలుస్తుందిలేండి. కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అంటూ హోటల్లోకి దారి తీసి ఫ్యామిలీ రూమ్లోకి వచ్చి కూర్చుంటూ ఇవాళ మీకు చిన్న పార్టీ ఇస్తాను. చెప్పండి ఏం కావాలి, స్వీటు హాట్? పార్టీనా? ఏంటి విశేషం? కుతూహలంగా చూస్తూ అడిగింది. నేను రుణముక్తున్నయ్యాను. అంటే చేసిన 6,000 అప్పు తీర్చేశాను. హమ్మయ్య అనిపిస్తోంది నాకు. ఈ సంతోష సమయంలో మీతో భాగం పంచుకోవాలనిపించింది. మరేం అనుకోరు కదూ అంటూ చెప్పండి ఏం కావాలి అని సుమిత్ర ఎంతకీ చెప్పకపోయేసరికి తనే కొన్ని ఆర్డర్ చేసి సర్వర్ పెట్టి వెళ్ళిన మంచినీళ్ళ గ్లాస్ ఒకటి సుమిత్ర దగ్గరికి జరిపి తను గ్లాస్ తీసుకుని కాసిని నీళ్లు తాగి చెప్పండి ఏంటి కబుర్లు? చాలా రోజులైంది కదూ కలుసుకుని అన్నాడు. రుణవిముక్తులయ్యారు సరే, ఇక ముందు కార్యక్రమం ఏమిటి అంది. ఏముంటుంది, పెళ్ళి, ఇల్లు, వాకిలి, పిల్ల పీచు వగేరా అంతేగా. ఆ ప్రయత్నంలోనే ఉన్నారా? మనం ఉన్నా లేకున్నా ఈ పెద్దవాళ్ళున్నారు చూశారు, వాళ్ళు ఊరుకోరుగా. అవును, మరి మీకు ఇలాంటివి ఇంకా ఇంకా ఎలా అడగాలో తెలియనట్లు ఆగి సుమిత్ర జవాబు కోసం చూస్తున్నాడు. చెప్పండి మీకు ప్రారంభమైందా ఈ ఒత్తిడి? అవును అన్నట్లు తల ఊపింది సుమిత్ర. అంటే ఇప్పటికే ఏదైనా సెటిల్ అయిందా లేక అవడానికి సిద్ధంగా ఉందా మీకు? అబ్బా మొత్తానికి తెలివితేటలకి సమయస్ఫూర్తికి స్త్రీలదే పైచేయి అని ఒప్పుకోక తప్పదు కదూ. ఇదంతా నా ప్రశ్నకి జవాబు కాదు. ఓ సూటిగా వ్యవహరిస్తున్నారా? అయితే అబద్ధం చెప్పమంటారా అని నవ్వేస్తుంటే సుమిత్రకి కోపం వస్తోంది, కానీ మింగేస్తోంది. పెద్దవారికి అంగీకారమైన ఓ అమ్మాయిని చూడ్డానికి రమ్మని ఉత్తరాల మీద ఉత్తరాలు వస్తున్నాయి. నాకు ఇంతే అనబోయి ఆపేసి అయితే సెటిల్ అయినట్లే అన్నమాట. మీ ఉద్దేశం చెప్పండి. మనం ఎన్నిక చేసుకున్న వారిని చేసుకోవడం మంచిదా లేక పెద్దలు చూసిన అమ్మాయిని ఆమోదించడం మంచిదా? నాకేం తెలుస్తుంది? మీ విషయంలో ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటున్నారు? నాకు నచ్చిన నేను మెచ్చిన వారే నాకు కావాలి. నిజంగా? ఎస్ ఒత్తి పలికింది సుమిత్ర. సరిగ్గా నావి ఇవే భావాలు. భలే ఆశ్చర్యంగా ఉందే. టిఫిన్ తెచ్చిపెట్టాడు సర్వర్. టిఫిన్ పూర్తి కాగానే రాజేంద్ర, సుమిత్రాదేవి గారు ఐస్ క్రీం ఆర్డర్ చేస్తున్నాను, మీరు తింటారు కదూ? ఆహా వద్దు ఉండండి అని చెప్పి ఐస్ క్రీం నేను మీకిపిస్తాను అంది. విశేషం అడగవచ్చునా అన్నాడు కాస్త ముందు కొంగి. మా నాన్నగారు ఇల్లు వదిలి 3 నెలలుగా ఎక్కడికో వెళ్ళి తిరిగి ఇంటికి చేరుకున్నారని ఈరోజే మా అమ్మ ఉత్తరం రాశారు. నాకివాళ చాలా శాంతి లభించినట్లుంది. అసలు నేనే మీకోసం వెతికాను పార్టీ ఇద్దామని. నిజంగా? అవును. అన్నట్లు మీ నాన్నగారు ఎందుకు ఇల్లు వదిలి వెళ్లారు? నాకెప్పుడూ మీ వివరాలు చెప్పలేదు. పోనీ ఇది చెప్పలేదేం? చెప్పిన ప్రయోజనం ఏంటని. అంటే మీరంటే నాకున్న ఆత్మీయతా దృష్టి మీకు నా యందు లేదు అనుకోవచ్చునా? అదేం కాదు. పోనివ్వండి కానీ అంటూ రాజేంద్ర సుమిత్ర కుటుంబ వివరాలన్నీ అడిగి తెలుసుకుని ఆఖర్న అబ్బా మీ మీద ఇంత బరువు బాధ్యతలున్నాయా అన్నాడు.
ఇందులో ఆశ్చర్యపడవలసింది ఆవగింజంత కూడా లేదండి. ఈనాడు మధ్యతరగతి సంసారాల్లో కొద్దో గొప్పో చదువుకుని ఉద్యోగం చేసే అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ ఎంతో కొంత బరువు బాధ్యతలు ఉండి తీరతాయి అంది నిర్లిప్తంగా నవ్వుతూ. రాజేంద్ర నిట్టూర్చాడు. సుమిత్ర గారు, మిమ్మల్ని ఒక విషయం ఎన్నాళ్ళుగానో అడగాలనుకుంటున్నాను అంటూ తన కుటుంబ పరిస్థితి చెప్పి, నా ఉద్యోగం ఎలాంటిదో మీకు తెలుసు కనుక చెప్పే పనిలేదు. మీ తల్లిదండ్రుల స్థితి సానుకూలపడే వరకు మీరు ఉద్యోగం చేసినా ఆ జీతం వారికే ఖర్చు చేసినా నాకు అభ్యంతరం లేదు. నేనంటే మీకు ఆమోదమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆలోచించుకుని మరీ చెప్పండి జవాబు అంటుంటే సుమిత్ర మనసు రెక్కలొచ్చినట్లు ఎక్కడికో ఎగిరిపోతోంది. జవాబు చెప్పడం చేత కావడం లేదు. రాజేంద్ర 2 నిమిషాలాగాడు. కాని సుమిత్ర నోటి నుంచి ఒక అక్షరం బయటికి రాలేదు. మరెవరో ఆ రూంలోకి రావడంతో పదండి పోదాం అని లేచాడు. సుమిత్రకి అడుగులు తడబడిపోతున్నాయి. ఎదురుగా ఆటో చూసి దానిలో కూలబడింది. రాజేంద్ర సుమిత్రనే చూస్తూ ఇంటికి వెళ్ళిపోతున్నారా అన్నాడు. ఆటో కదిలి ముందుకు వెళ్ళబోతుంటే రాజేంద్ర ఒక అడుగు ముందుకు వేసి జవాబు రెడీగా లేదా అన్నాడు. ఉంది, కానీ ఇప్పుడు చెప్పలేను అంటూ అతను చేయి చాచడంతో ఆ చేతిని ఒక క్షణం గట్టిగా పట్టుకుని, చూడండి, పెళ్లి చూపుల్లో సంబంధం తప్పిపోయేలా చేయడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అంది. మీరు చూసిన పాత సినిమాల్లో చాలా ఉపాయాలు దొరుకుతాయి, అవన్నీ గుర్తు తెచ్చుకోండి అంటుండగానే ఆటో బయలుదేరింది. బస్సు దగ్గరికే ఎదురొచ్చాడు సూర్యం అక్క అంటూ. చేతి బ్యాగ్ అందుకుని ఇంటి కబుర్లు చెప్తూ నడుస్తున్నాడు. తమ్ముడు వెంట నడిచి ఇల్లు చేరిన సుమిత్రని వీధి వాకిట్లోకే ఎదురొచ్చిన లక్ష్మి, అక్కయ్య, నువ్వు రావేమనుకున్నానే అంటూ గట్టిగా కౌగిలించేసుకుంది. అబ్బబ్బా, దాన్ని లోపలికి రానివే చిన్నమ్మాయి తండ్రి ఆపేక్షగా చూస్తూ అన్నాడు. సుమిత్ర ఆయన దగ్గరగా వెళ్ళి నాన్న అంది. ఇంకా ఆ అమ్మాయి నోట్లోంచి మాట బయటికి రాలేదు. ఈ అమ్మ, నేను ఇల్లు వదిలి వెళ్ళినందుకు చాలా బాధపడ్డవటగా మీ అమ్మ చెప్పిందిలే. అహంకారంతో ఇల్లు వదలడం జరిగినా బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత గాని నాకు ఈ ఇల్లు విలువ తెలిసి రాలేదమ్మా. ఈ ఇల్లు సగం పడిపోయిన పెంకుటిల్లే కావచ్చు, కానీ నా ప్రాణానికి ఇదొక భూతల స్వర్గం. ఈ స్వర్గంలో మీ అమ్మ ఒక దేవత అనేది బాగా తెలుసుకుని వచ్చానమ్మా. ఆయన అలా శాంతంగా మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది సుమిత్రకి. తల్లి అమాంతం కూతుర్ని దగ్గరకు తీసుకుంది. సుమిత్ర తల నిమురుతూ, పాపిష్టి తల్లిదండ్రులు నిన్నెంత కష్టపెడుతున్నావమ్మా. మగపిల్లవాళ్ల బాధ్యత భుజాన వేసి ఉద్యోగం అంటూ పట్నం పంపాం. అక్కడ నువ్వు ఏం తింటున్నావో, ఏం చేస్తున్నావో ఒక్కసారొచ్చి చూడ్డానికి కూడా అవకాశం లేదు కదూ. అమ్మా, ముందు మంచినీళ్ళు తాగు అని చెప్పి చిన్న కూతుర్ని కాఫీ తేమని చెప్పింది. ఎందుకమ్మా అలా ఉత్తరాలు ఉరికించావు అంటూ అసలు విషయంలోకి దించింది. పార్వతమ్మ విషయమంతా వివరంగా చెప్పి, పెద్దపిల్ల పెళ్లి కాకుండా చిన్నపిల్ల పెళ్లి జరగడం మన ఇంట వంట లేదు. అసలు మన ఆచారమే కాదు, కనుక నీకు సంబంధం చూసాం. సూర్యనారాయణ మాస్టారి అన్న కొడుకు మరో 4 రోజుల్లో వస్తాడట. నేను చేసుకోను అని సుమిత్ర ఎంత చెప్పినా తల్లి వినలేదు. సుమిత్రకి అశాంతిగా ఉంది. రాజేంద్ర విషయం తల్లికి చెప్పాలనే ఉంది, కానీ ఎలా చెప్పాలా అని సంకోచిస్తోంది. 2 రోజులు మెల్లగా జరిగాయి. లక్ష్మికి అక్కగారి మీద చికాకొచ్చినా లోపల అణుచుకుంటూ ఉంది. సూర్యనారాయణ మాస్టారి తాలూకా అబ్బాయి వచ్చాడని, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి చూడ్డానికొస్తారని కబురు తెచ్చాడు సూర్యం. పార్వతమ్మ 7 కొండలవాడికి మరీ మరీ మొక్కుకుంటోంది, ఈ సంబంధమైన కుదిరేలా చెయ్యి భగవాన్ అని. ఇంతలో లక్ష్మి ఇల్లు సర్దడంలో మునిగిపోయింది. సుమిత్ర, మొహం కడుక్కుని మంచి చీర కట్టుకోమ్మా అని ఇప్పటికి 4 సార్లన్నా కేకలు పెట్టింది పార్వతమ్మ. ముఖం కడుక్కోవాలనిపించడం లేదు. అలాని తల్లిదండ్రులకి ఎదురు చెప్పలేకపోతోంది. మనసులో ఘర్షణ. సూర్యనారాయణ మాస్టర్ వచ్చారమ్మా, నేను తీసుకొచ్చేశాను నాన్న. సూర్యం గొంతు విని గబాల గదిలోకి వెళ్ళిపోయింది సుమిత్ర. తండ్రి వారిని మర్యాద చేస్తూ కూర్చోమండం, సూర్యం మంచినీళ్ళివ్వడం వినిపిస్తూనే ఉంది. పార్వతమ్మ పరుగునొచ్చి కూతురింకా తయారు కాకుండా కూర్చుంది చూసి, అయ్యో కర్మ, ఎప్పటినుంచి చెబుతున్నానే, అవతలొచ్చింది ఇంకొకరునా సూర్యనారాయణ మాస్టారు. మన మంచి కోరేవారు, ముఖ్యంగా నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్నవారు. ఆయన కావాలని నిన్ను చూపాలని ఆ అబ్బాయిని తీసుకొస్తే తయారుగా ఉండగా ఇంకా అలాగే కూర్చున్నావా? పరువు మర్యాద అక్కర్లేదు. తల్లిదండ్రుల మాటంటే విలువ ఇవ్వకర్లేదు. వెళ్ళి త్వరగా తయారై 5 నిమిషాలు అక్కడికి రాకుంటేనా చూడు, నేను నీ కన్నతల్లిని చెబుతున్నా. ఆ అబ్బాయి ఇష్టపడినట్టుగాని సరే అంటే మాట కూడా ఇచ్చేస్తాను. ముందే చెబుతున్నా, నీ మాట విన్ను. సుమిత్రకి అసలే తల్లి అలా చివాట్లేసినందుకు కోపం వచ్చేసింది. చీర కట్టుకుని విసురుగా వచ్చి కూర్చుంది. యామ్మ సుమిత్ర, బావున్నావా అని పలకరిస్తోన్న సూర్యనారాయణ మాస్టారి గొంతు విని ఆ మాటలోని ఆత్మీయతకి కరిగిపోతూ తలెత్తి ఆయన వైపు చూస్తూ, బావున్నానండి అంది మెల్లగా.
ఆయన తన పక్కనే కూర్చున్న యువకుణ్ణి చూపిస్తూ, ఇతను మా అన్నయ్య కొడుకు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు అని పరిచయం చేస్తుంటే, అప్పటి వరకు పేపరు ముఖానికి అడ్డం పెట్టుకుని కూర్చున్న అతను పేపరు కిందకి దింపి నమస్కారం అంటున్న సుమిత్రని క్షణం చూసి తెల్లబోయి సరిగ్గా సర్దు కూర్చుంటూ సుమిత్ర పెట్టిన మెల్లకన్నుని చూస్తూ నమస్కారం అన్నాడు తడబడుతూనే. సుమిత్ర రాజేంద్ర గొంతు విని మెల్లకన్ను పెట్టి చూడడం మానేసి నిటారుగా కూర్చుని చూస్తూ మీరు అంది. మీరు అంటున్న ఆ ఇద్దరిని మరిచి చూస్తున్నారు అక్కడున్నవారందరూ. మాస్టారు నిశితంగా చూస్తూ, రాజేంద్ర, ఈ అమ్మాయి పేరు సుమిత్ర, ఇతని పేరు రాజేంద్ర అని పరిచయం చేస్తూ, వీళ్ళిద్దరికీ ఇదివరకే పరిచయం ఉన్నట్లుంది అనుకుంటూ ఆ ఇద్దరిని మార్చి చూస్తున్నారు. ఇంకా వెంకట్రావు తన కూతురు ఉద్యోగం గురించి, చదువు గురించి, మర్యాదను గురించి చెప్పుకుపోతుంటే పార్వతమ్మ ఆగమన్నట్లు సంజ్ఞ చేసినా ఆయన ఆగేలా లేరు. మా అబ్బాయి తెలివిగలవాడని, అన్నింట్లోనూ ఫస్టు అని ఇంకా చెబుతుంటే సుమిత్ర అలాగా అన్నట్లు వింటుంటే పార్వతమ్మ కూతురి ముఖం చూసి ఆశ్చర్యపోయింది. ఇక్కడికి రాకముందు ఎగిరిపడిన సుమిత్ర ఇలా బుద్ధిమంతురాలైపోయిందేమని. ఒకవేళ ఆ అబ్బాయి నచ్చుంటాడా? ఆ అమ్మాయికి నచ్చినా ఆ అబ్బాయికి నచ్చింది అన్న చల్లటి వార్త మాస్టారు చెవిన వేశాక కదూ అమ్మాయి అనుకునేది అని ఆవిడ ఆతృత పడిపోతూనే టిఫిను, కాఫీ చిన్న కూతురుతో పంపి లోపల వాకిలి దగ్గర నిల్చుని రాజేంద్రని మరీ చూస్తూ బంగారు తండ్రిలా ఉన్నాడు అనుకుంది. ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తాడు అనుకున్న పెళ్ళికొడుకు పెదవి కదపకుండానే తాతగారి వెంట బుద్ధిమంతుడిలా వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిల్చుంది పార్వతమ్మ. రాజేంద్రని ఒంటరిగా కలుసుకోవాలని తాతాలాడిపోతోంది మనసు. కానీ ఎలా? అతన్ని 4 దులిపేయాలి. నాకు మాటిచ్చి ఇక్కడికి పెళ్లి చూపులకొచ్చావా అని. కానీ అతను ఆ ప్రశ్నే వేస్తే అన్న ఆలోచన వచ్చింది సుమిత్రకి. నా ఇష్టం లేకుండా తల్లిదండ్రులు చేశారు అని ఆలోచించి పెట్టుకుంది జవాబు. మాస్టరింటికి వెళితే చిచ్చి బాగుండదు, అసలే పల్లెటూరు అనుకుని మానేసింది. పోనీ రాజేంద్రకు నాకు ఇదివరకే పరిచయం అని చెప్పేసి ఇక్కడికి రాకూడదు అని కోపం వస్తోంది. పార్వతమ్మ పాలేరు కుర్రాడితో కొబ్బరి బొండాలు కొట్టించి మాస్టారింటికి పంపుతుండడం చూసిన సుమిత్ర అక్కడికి వెళ్ళింది. అమ్మాయి గారు, మన ఇంటికొచ్చిన పెళ్ళికొడుకు గారు కనపడి మీకు సీటు ఇమ్మన్నా ఇచ్చారండి, మర్చిపోయా అంటూ షర్టు చేతి మడతలోంచి ఓ కాగితం తీసిచ్చాడు. డియర్ సుమిత్ర, ఇవాళ సాయంకాలం 6:30కి దేవాలయం దగ్గరికి రా, ముఖ్య విషయం మాట్లాడాలి. లేకుంటే నన్ను మీ ఇంటికి రమ్మంటావా? రాజేంద్ర. ఆ ఉత్తరం చూస్తుంటే సుమిత్ర మనసులో సంతోషం పొంగుకొచ్చి గుడికొస్తానని చెప్పు అనేసింది. సుమిత్ర ఆలోచనల్లో ఉండగానే 5 గంటలు దాటిపోయింది. గబగబా స్నానం చేసి మంచి చీర కట్టుకుని తలలో పువ్వులు పెట్టుకుని తెగ ముస్తాబయ్యే కూతుర్ని ఎక్కడికే అంది తల్లి. గుడికెళ్ళొస్తానమ్మా అంది. చల్లటి గాలి వీస్తోంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ చల్లటి గాలికి సుమిత్ర హాయిగా ఆనందంగా అలా తేలిపోతూ దేవాలయం ప్రహారీ దగ్గరికి వస్తూ రాజేంద్ర కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నలుమూలలా చూసింది. ఎదురుగా దూరంగా అప్పటి వరకు నిరీక్షించి విసుగెత్తిన ఇప్పుడే కనిపించిన సుమిత్ర దగ్గరికి పొరుగునొస్తున్నాడు రాజేంద్ర. అతన్ని కలుసుకోవడానికి సుమిత్ర పరుగు తీసింది. సుమిత్ర అంటున్న అతని చేతుల్లో వాలిపోయిన సుమిత్రకి ఇంకేం తెలీదు. అంత క్రితం ఏవేవో ఇతన్ని అడిగి సందేహ నివృత్తి చేసుకోవాలన్న విషయమే గుర్తు రాలేదు. నేనంత అదృష్టవంతుణ్ణి, మా తాతయ్య ఇంత మంచి అమ్మాయిని ఎంచి నా కోసం ఉంచాడని ముందే తెలిస్తే ఎప్పుడో వచ్చి నీ దగ్గర వాలేవాణ్ణి. పోనివ్వు, ఎప్పటికైనా ఇద్దరం ఒకటయ్యాం కదూ సుమిత్ర అంటున్న రాజేంద్ర ముఖంలోకి చూస్తూ నిజం అంది సుమిత్ర. దేవాలయంలోని గంట వినిపిస్తూనే ఉంది ఆ ఇద్దరికి. ఇంతటితో ఓ సుమిత్ర కథ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.